బెండపూడి చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. చిన్నపిల్లల చదువుల కోసం మిడిల్ క్లాస్ ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉంటారో వాళ్ళ పిల్లలకి స్టడీస్ కోసం మేము హెల్ప్ చేస్తాము. ఎవరికైనా ఆపరేషన్స్ కానీ ఏదైనా చేయాలి అని అంటే మా ట్రస్ట్ తరఫు నుంచి మేము ఆపరేషన్స్ అవన్నీ ఫ్రీగా చేపిస్తాము. దీనికి ఏంటంటే ఎవరైతే సింగిల్ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి బయట ఎవరికి చెప్పుకోలేరు, ఎవరితో ఎవరిని అడగరు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు చదువుకి మనం హెల్ప్ చేసామంటే మనం మనీ ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా వాళ్ళే డెవలప్ అవుతారు. సో దాని ఒక ఉద్దేశంలోనే చారిటబుల్ ట్రస్ట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం అదే. అండ్ నాకు సహకరించిన ఆర్య అండ్ రవీంద్ర గారు చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నేను ఒక ఆశయం ముందుకు వెళ్తుంటే వీళ్ళిద్దరు నాకు చేయించి చాలా హెల్ప్ చేశారు. ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే గారు, పృథ్వీ గారు, కార్పొరేటర్ గారు వీళ్ళందరూ వచ్చి మాకు ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్. అందరూ ఇక్కడ ఈ సర్వీస్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి నెల పెడతాం మేము దీని సర్వీసెస్. సో ఈ సర్వీసెస్ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా మామగారు అంటే మా మిస్సెస్ వాళ్ళు కూడా సింగిల్ పేరెంట్ కింద ఏ రకంగా బాధపడ్డారు. అటువంటి బాధలు వేరే వాళ్ళు కూడా ఎవరు పడకుండా ఉండాలని చెప్పినది ఆ ఉద్దేశంతో మిగతా వాళ్ళని కూడా చదివించాలి, వాళ్ళు కూడా వాళ్ళకి ఏ రకంగా మనం చేయూతనివ్వాలని చెప్పని అదే ఉద్దేశం పెట్టుకుని ఈ రకం ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఆ ఉద్దేశంతో ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశాము. దానికి పెద్దలు, కాలనీ పెద్దలు, మన ఎమ్మెల్యే గారు, వీళ్ళ పెద్దలు కూడా అందరూ కూడా వచ్చి ముఖ్య అతిథిగా వాళ్ళు కూడా వచ్చి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని మంచి ఇది చేసి మంచి మాకు కూడా వాళ్ళందరూ వచ్చి ముందు చేసినందుకు మంచి మోటివ్నెస్ వచ్చి ఇంకా ఫర్దర్గా ఇంకా కార్యక్రమాలు చేయాలి, ఇంకా ముందుకెళ్ళాలి అన్న మనోధైర్యాన్ని వాళ్ళు కూడా మాకు ఇవ్వడం జరిగింది. మాతో పాటు మన నరసింహ గారు అడ్వకేట్ గారు ఉన్నారు, మా మిత్రులు గౌతమ్ గారు, మన ఆసియానా గారు డైరెక్టరు, రవీంద్ర గిరి గారు అందరూ ఉన్నారు. వీళ్ళు ఇచ్చిన చేయూత, కాలనీలో వీళ్ళు ఇచ్చిన చేయూత, వెళ్ళండి మేమున్నాం, మీకు ముందున్నాము, దీనికి మీరు అధైర్యపడద్దు, మీరు రండి. చాలా షార్ట్ టైంలో వాళ్ళకి చెప్పడం జరిగింది. కానీ ఇంత గ్రాండ్గా సక్సెస్గా ప్రోగ్రామ్ని ఈ రకంగా చేయడం అనేది వీళ్ళిద్దరికీ మాత్రం చాలా వర్తిస్తుంది. చాలా బాగా చేసినందుకు మరొకసారి వీళ్ళతో ధన్యవాదాలు చెప్పుకుంటూ నమస్కారం. ఈరోజు మన పటాన్చెరు శ్రీనగర్ కాలనీలో యశోద హాస్పిటల్స్ వారి హెల్త్ క్యాంప్ ఇక్కడ చేయడం జరిగింది. మరి సునీత గారు, కృష్ణంరాజు గారు మురళీ ట్రస్ట్ గారి పేరు పైన ఈరోజు శ్రీనగర్ శాంతి కాలనీ వాసులకు అన్ని టెస్ట్, కార్డియాలజీ కానీ, ఓరల్ హైజీన్ కోసం డెంటల్ది కానీ, మరి ఐ చెకప్, ఈఎన్టీ కానీ ప్రతి ఒక్కటి దానికోసం కన్సల్టేషను ఫ్రీ క్యాంప్ చేయడం జరుగుతున్నది. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా ఎన్నో చేయాలి. ప్రజలు కూడా, పబ్లిక్ కూడా అందరూ దీన్ని ఉపయోగించుకోవాలి. మనం కన్సల్టేషన్ సంవత్సరానికి ఒకసారో లేదంటే 2 సంవత్సరాలకు ఒకసారో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం మనకు ఒక 5-6 డేస్ అక్కడనే అవుతుంది. కానీ ఎవ్రీ 6 మంత్స్కో, ఎవ్రీ 1 మంత్కో ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ వాలంటీర్గా ఫ్రీగా వాళ్ళ ఖర్చు దాన్ని వేరు చేసుకొని పబ్లిక్కి సర్వీస్ చేస్తున్న టైంలో పబ్లిక్ కూడా అందరూ దీన్ని సర్వీస్ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని చెప్పి సునీత గారికి, కృష్ణంరాజు గారికి, మరి మురళీ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేకమైన కార్యక్రమాలు పటాన్చెరుకి చేరాలని మేము తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. మెడికల్ క్యాంప్ పెట్టాలని ఆలోచన చేస్తున్నాము. మాకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, మరి మీరు సహకరిస్తారని చెప్పేసి అంటే నేను డైరెక్ట్గా చెప్పాను. మన శాంతినగర్, శ్రీనగర్ కాలనీ తప్పకుండా అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తామని చెప్పేసి టోటల్గా బాధ్యతలు తీసుకొని ఈ యొక్క క్యాంపుని విజయవంతంగా వాళ్ళు తీసుకున్న సంకల్పాన్ని మేము తోడుగా ఉండి ముందుకు నడిపించడం జరుగుతుంది. సో ఇదొక శుభ పరిణామము. వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ యొక్క హెల్త్ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది నిర్వహించడము, భవిష్యత్తులో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఒక సంకల్పంతో వాళ్ళు మురళీకృష్ణ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. వారికి పూర్తి సహాయ సహకారాలు అత్యాగారు నేను తప్పకుండా వాళ్ళకి తోడుగా ఉండి ఈ యొక్క బాధ్యతలో భాగ్యస్వాములైపోయి ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను.